సో ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ మేము రంగస్థలంలో చూసిన తర్వాత ఈమెను ఎక్కడో చూసినట్టుంది, కట్ చేస్తే రాజన్న సినిమాలో చేసిన అమ్మాయి, ఓకే సేమ్ డ్రెస్, సేమ్ పల్లెటూరు అట్మాస్ఫియర్. సో ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది రామ్ చరణ్ గారితో? అది ఐ థింక్ సమ్ కో డైరెక్టర్ ద్వారానే అది కూడా వచ్చింది రంగస్థలంలో కూడా. కానీ అది మైత్రి వాళ్ళ బ్యానర్ అండ్ సుకుమార్ గారి డైరెక్షన్ అన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. రామ్ చరణ్ గారు, ఆదిపిన్ శెట్టి గారు అండ్ రోహిణి గారు అందరూ బిగ్ యాక్టర్సే, మొత్తం కాస్ట్ అండ్ క్రూ మొత్తం పెద్దవాళ్ళే. అండ్ అలా ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా అంత పెద్ద బ్యానర్లో పడడం అనేది ఇట్ వాజ్ నా ప్లెజర్ అనుకున్నా నేను. సో అలా రంగస్థలం చేశాను అండ్ ఇట్ వాజ్ నైస్. అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫన్ అని చెప్పడం కన్నా నేర్చుకునే సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ ఉండేదన్నమాట. బికాజ్ అందరూ పెద్ద యాక్టర్స్ కాబట్టి నేను చాలా నేర్చుకున్నానని చెప్తా వాళ్ళ నుంచి. చరణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చరణ్ గారు హీస్ వెరీ హంబుల్ అండి. అంటే హీస్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. ఆయననే వచ్చి గుడ్ మార్నింగ్ అన్నీ విష్ చేసేవాళ్ళు, ఎలా ఉన్నామని కానీ ఆయన్నే ముందుకు వచ్చి మాట్లాడేవారు. చిన్న పెద్ద అని ఏమీ చూడరు, అందరికీ ఒకటే లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చేవారు అనమాట. సో ఐ థింక్ ఈజ్ వెరీ హంబుల్. యా. చరణ్ గారితో మర్చిపోలేని ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు షూటింగ్ టైంలో? మర్చిపోలేనిది అంటే అంటే నేను యాక్చువల్లీ పెద్ద పెద్ద స్టార్స్ కనిపిస్తే నేను కొంచెం వెనకే ఉంటాను. కానీ చరణ్ గారు ఎప్పుడు హీ మేడ్ ష్యూర్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్ ఆన్ సెట్స్. అంటే అందరూ పెద్దోళ్ళే ఉన్నారు కదా, సో నువ్వు కూడా యు ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం, ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ రంగస్థలం ఫ్యామిలీ అన్నట్టు ఆ కంఫర్ట్ జోన్ నాకు ఇచ్చింది చరణ్ సార్ అండ్ ఆదిపిన్ శెట్టి గారు. సో ఐ థింక్ యాక్టింగ్ విత్ such people is only an amazing experience for me, I think. Yeah.